అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, మార్చి నెల నుండి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారందరికీ కూడా కేంద్రం కొత్త షాక్ అయితే ఇవ్వబోతుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. దేశంలో కోవిడ్-19 కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి నిరుపేదల్ని గట్టెక్కించేలాగా కేంద్రం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన PMGKY పథకాన్ని అయితే ప్రారంభించింది. ఈ పథకం కింద పేదలందరికీ ఉచితంగా రేషన్ పంపిణీ చేయడం జరుగుతోంది. ఉచిత రేషన్ వ్యవధిని జనవరి 1, 2024 నుండి 5 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో 2.3 లక్షల కోట్లను కూడా కేంద్రం అయితే ప్రతిపాదించింది. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులు అనర్హులను గుర్తించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలన్నింటినీ కూడా ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ విభాగం పంచుకొనుంది. తద్వారా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళందరి ఏరివేత ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఆదాయ పన్ను చెల్లించని వారికి మాత్రమే PMGKYలో కింద పేద కుటుంబాలకి ప్రభుత్వం ఉచిత రేషన్ అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇక 2024 1 నుంచి 5 ఏళ్ల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం 1.97 లక్షల కోట్లు వెచ్చించనుంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో కూడా 2.3 లక్షల కోట్లను అయితే ప్రతిపాదించింది. దేశంలో పెద్ద సంఖ్యలో పౌరులు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే ఇందులో కొందరు అనర్హులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అనర్హుల ఏరివేతకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తాజాగా ఓ ఆఫీస్ ఆర్డర్ని జారీ చేసింది. అందులో భాగంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆహారం ప్రజా పంపిణీ విభాగం జాయింట్ సెక్రటరీతో సమాచారాన్ని పంచుకున్నది. ఇక అలాగే ఇందులో భాగంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతున్నారో తద్వారా పన్ను చెల్లింపుదారులు ఎవరైనా ఉచిత రేషన్ బియ్యం పొందుతుంటే వారిని అనర్హులుగా కేంద్రం గుర్తిస్తుంది. అనంతరం ఉచిత రేషన్ అయితే నిలిపివేయనుంది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం అయితే తీసుకొని డేటా ఆధారంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ ట్యాక్స్ విభాగం నుంచి ఆహార మంత్రిత్వ శాఖ డేటా అంతా తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారందరికీ కూడా ఉచిత రేషన్ పొందుతుంటే ఇప్పటికే చాలా కంప్లైంట్లు వస్తున్నాయని చెప్తున్నారు. అనర్హులు కూడా ఉచిత రేషన్ పొందుతున్నారని. సో అటువంటి వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించి వారికి ఉచిత రేషన్ అయితే నిలిపివేయనున్నారు.